తన మానాన్ని తను బంద్ చేసుకునేవాడు, ఓ బిజినెస్ మ్యాన్గా మిగిలేవాడేమో. రాజశేఖర రెడ్డి కొడుకురా మంచి బిజినెస్ మ్యాన్ రా అని చెప్పుకునేవాళ్ళేమో. అలాంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు. పరిటాల రవి మర్డర్ కేసును ప్రొజెక్ట్ చేసుకుంటూ తను తీసుకొచ్చింది. ఆ రోజున జగన్ గురించి రచ్చ చేస్తేనే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం, తన క్లీన్ చిట్ రావడంతో అందరి దృష్టి ఆకర్షించబడ్డాడు. ఆ రోజు నుండి చూసుకుంటే కుట్రలు. సరే, ఆ కుట్రని ఛేదించుకుని అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు అధికారంలో నుంచి దించడానికి కుట్రలు చూడండి. ఒకటి, తెలుగుదేశం అనుకూల పత్రికలు అరడజను, టీవీలు కానీ పత్రికలు కలిసి రోజు వ్యతిరేకమే. ఇళ్ళు ఇస్తుంటే రాయరు, ఏడాదికి దగ్గర 45,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇస్తుంటే అవన్నీ నెగిటివ్గానే చెప్తారు. అంతకంటే ఎక్కువ ఇస్తానంటే చంద్రబాబు నాయుడు రైట్, అవి జగన్ ఇస్తే తప్పంటారు. అట్లాగే ఏవైతే ఈ సంస్కరణలు, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ చేసినా సరే నెగిటివ్గానే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం అనుకూల మీడియా అంతా చేసే కుట్ర డైలీ ప్రజల మెదళ్లలో విషం చిమ్ముతూ వాళ్ళకి మంచి జరిగేదాన్ని చెడని చూపిస్తూ జగన్ని వ్యతిరేకించండి అని చెప్పేటటువంటి తరహాలో వాళ్ళు ఒక సైకలాజికల్ గేమ్ నడుపుతారు. రెండో పక్కన సొంత కుటుంబంలో నుంచి ఏదైతే వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకుని ఆ ఆస్తిని తీసుకెళ్ళి తను రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి మర్డరు, దాన్ని తీసుకొచ్చి జగన్కి లింకప్ చేసేటటువంటి వ్యవహారం మరొక కుట్ర. మూడోది వచ్చేటప్పటికి జనసేన తెలుగుదేశం పార్టీ కలవడంలో తప్పేం లేదు, అదేం కుట్ర అవ్వదు. కానీ ఈ ఇద్దరూ కలిసినటువంటి సందర్భంలో జగన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని యువతలకు తీసుకొచ్చేటటువంటి క్రమంలో రోజు సైకలాజికల్ గేమ్, ఏదో అయిపోతుందంటూ ప్రచారం చేసేటటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి అంతర్గత ద్రోహులు. ఎవరికైతే టికెట్లు రావో వాళ్ళు చంద్రబాబు నాయుడు కోసం, వాళ్ళు చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉంటే, పాజిటివ్ టచ్లో ఉంటే రేపు పొద్దున మనకి సీట్ ఇవ్వకపోయినా పనికొస్తారు అన్నటువంటి రూట్లో చేస్తున్నటువంటి వర్గం మరొకటి. ఇంకొక వైపున ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో అశోక్ బాబు హయాం నుంచి ఉన్నటువంటి పట్టు ద్వారా కరెక్ట్గా ఎప్పటికప్పుడు మంచి జరిగినప్పుడు నెగిటివ్గానే ప్రొజెక్ట్ చేసుకురావడం, పని చెయ్యమంటే వ్యతిరేకిస్తూ వాళ్ళు జగన్ని గద్దెదించాలని కోరుకోవడం. వీటన్నిటికీ తోడుగా కమ్యూనిస్టులు చంద్రబాబుతో రేపో కోసం తమ చేతిలో ఉన్న కార్మిక సంఘాల ద్వారా, అటు అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లు, వీళ్ళ ద్వారా చేస్తున్నటువంటి ఆందోళనలు, ఇదొక కుట్ర. ఓవరాల్గా ఇప్పుడు షర్మిల సొంత చెల్లి కాంగ్రెస్ పార్టీ తరపున ఉంటూ చేయాలనుకుంటున్నటువంటి కుట్ర. వీటన్నిటి మధ్యన కూడా వైసీపీ భాషలో అది కుట్ర, వాళ్ళ భాషలో తిరుగుబాటు. ప్రజలు ఎలా చూస్తారు దీన్ని? జగన్ని బాధితుడిగా చూస్తారా, జగన్ బాధ పెడుతుంటే ఎదురు తిరిగిన వాళ్ళుగా చూస్తారా? ఇదే తేలాల్సి ఉంది.